యేసు ప్రభువా వాచుచున్నారిదిగో వినరండి, వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. ఏ పనులు మూడు చేయువారే పరలోకవ సావ్యోలగుట. యేసు ప్రభువు హృదిగో వినరండి. వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులగుట. ఈ మూడు పనులు చేసేవారంట రాకడలో వెళ్తారంట. రాకడ అంటే చనిపోవడం కాదండి. ప్రభు రాకడంటే ప్రభువు దగ్గరికి వెళ్ళడం. క్రీస్తునందుండి చనిపోతే వారు లేస్తారంట ప్రభు రాకడలో. అలాగే క్రీస్తునందుండి బ్రతికిన వారు కూడా మహిమ శరీరము ధరించి వారు ఎక్కడికి వెళ్తారండి? ప్రభు రాకడలో మేఘముల మీద మహిమ వస్త్రం ధరించి వెళ్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆశ ఉందా? ఆశ ఉంటే చాలదండి. ఏమండి, నెక్లెస్ కొనుక్కోవాలని ఆశ ఉంటే డబ్బులు సంపాదించాలి. ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటే చెప్పండి డబ్బులు కూడబెట్టాలి. అలాగే రాకడలో వెళ్ళాలంటే ప్రభు చెప్పినట్టు మనము చేయాల్సిన వారమై ఉన్నాము. చేయాలా వద్దా? కాబట్టి ప్రియులారా, మరి ప్రభు వస్తారట. ఎలా వస్తారని ఉందండి ఇక్కడ? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. చూడండి, ప్రభు అంట ఆర్భాటముతో రానయ్యున్నారు. ఆర్భాటం అంటే సందడి. చూడండి, మంత్రి గారు సీఎం గారు వస్తున్నారంటే చెప్పండి ఆర్భాటం ఉంటుంది. ఇంకా ఎక్కడ ఉంటుంది ఆర్భాటం? ఒక పెళ్ళింటి దగ్గర ఏముంటుంది? ఆర్భాటం, సంతోషం, బాజా భజంత్రీలు, సంతోషం. అలాగే ప్రభుకేంటి సంతోషం అంటే, నేను పాపి అయిన మానవుని కొరకు నా ప్రాణమునిచ్చాను, నా ప్రాణమిచ్చి వారిని రక్షించుకున్నాను, వారిని తీసుకురావడానికి నేను వెళుతున్నాను అని గొప్ప ఆనందం అంట. ఏంటండి, వాక్యంలో సామెతల గ్రంథంలో అంటాడు, నరులను చూచి ఆనందించుచుంటిని. ఏమండి, మీ పిల్లలను చూసి మీరు ఏం చేస్తారు? ఆనందపడతారు. మరి దేవుడు తన బిడ్డలను చూసి ఆనందపడడా? కాబట్టి మీ పిల్లలు మీకు కనబడగానే గుండెలకు హత్తుకొని, అమ్మా బాగున్నావా, నాన్న బాగున్నావా అని, ఎంతకాలం అయిందిరా చూసి, ఏం చేసావు, అన్నం తిన్నావా అని అడుగుతారు కదా. ఏంటండి, భోంచేసావా, ఎప్పుడు నాన్న, ఎలాగా వచ్చావు అని అడుగుతారు. అలాగే దేవుడు కూడా ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆ యొక్క నరుని రక్షించి ఈ యొక్క మానవులను పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపరచి తీసుకుని వెళ్ళడానికి ఆయన రానయ్యున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. మరి ఆయన శబ్దం అంట, ఆ యొక్క ఆర్భాటం అంట మనిషి అంట వినలేడంట. ఆ మాట వినాలంటే ఏం చెయ్యాలా? ఎప్పటి నుండే మనము దైవ సన్నిధి చెయ్యాలా? సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. సన్నిధి గదిలో మోకరించాలి. మోకరించే నీవు దైవ శక్తిని అందుకోవాలి. మోకరించే నీవు దైవ శక్తిని అందుకోవాలి. చేయాలి సన్నిధి చెయ్యాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగోను. దైవ సన్నిధి చేస్తే కీడులు తొలగోను. మేళ్ళు కలగాలన్నా, కీడు పోవాలన్నా, రాకడకు సిద్ధపడాలన్నా చెప్పండి ఏం చెయ్యాలా? దైవ సన్నిధి చెయ్యాలా? ఇగారు అన్నారు, వాడలో ఉన్న నోవాహుకి వరదలో ఉంది కదా వాడ, మంచినీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి అన్నారు. ఏమండి, మరి ఎటు చూసినా వరద నీళ్లు, శవాలు, ఈ నీళ్లు తాగాడా? అటువంటి నీళ్ళు ఇస్తాడా దేవుడు? నీళ్లను కలుగజేసిన దేవుడే
ఆ ఓడలో ఉన్నాడు కనుక ఏంటండి దేవదాసయ్య గారిలా పాడుకుని ఉంటాడు ఆయన కూడా. నాకేమీ కొదువా నాదుడుండ శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు గనుక నాకేమీ కొదువా నాదుడుండ. మా చక్కని చరణాలు రాశారు. జగతి ఎరుగని సౌఖ్య భోజన మగుపరుచును. నీవు కోరుకున్న భోజనం ప్రభు నీకు ఇస్తారు నువ్వు నమ్మితే. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే పరమదేవుడు ఆర్భాటముతో రానయ్యున్నారు గనక యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా. కాబట్టి ఆయన స్వరాన్ని వినడానికంట మనం దైవ సన్నిధిలోకి వెళ్ళాలి. ఆ స్వరం వింటేనంట గోబ గుయ్యమంటదంట. అంత శబ్దము, ఆ శబ్దం వినాలంటే దైవ సన్నిధిలోకి వెళ్ళి రోజునంట కొంచెం 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 వినాలంట. దైవ సన్నిధిలో ఉంటే దేవుడు మాట్లాడతాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క శబ్దం విని దేవుడు ఆర్భాటముతో ఆ యొక్క సినాయి పర్వతం మీదకి వస్తే మోషే గారితో అన్నారు, మోషే నువ్వు మాట్లాడు, ఆ శబ్దాలు మేము వినలేకపోతున్నాం, ఆయన మాట మేము వినలేకపోతున్నాం అన్నారు. కాబట్టి ఏమి కావాలి? సహవాసము. చెప్పండి, ఏం కావాలా? సహవాసం, దైవ సహవాసం. మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకొనుట, మంచి పనులన్నిటిని మించిన పని అవును, కొంచెమైనను బద్దకించుట సరికాదు. కాబట్టి మీరు ఎప్పుడైతే లేస్తారో అప్పుడు మోకరించి కళ్ళు మూసుకొని, దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు, దేవా అందరికీ కనబడు, అందరితోనూ మాట్లాడమని కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా కొన్ని నిమిషాలు ఉండండి. దేవుని స్వరం వినే అనుభవం వస్తుంది, దైవ దర్శనం చూచే అనుభవం వస్తుంది. మన దేశంలో అనేక మంది మరి ఆ యొక్క ధ్యానము చేసి ప్రభువును చూచిన వారు ఉన్నారు అని దైవజనుని మాట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ప్రభువు ఆర్భాటముతో రానయ్యున్నాడు. కాబట్టి మనము సిద్ధపడాలా. ఇంకా చెప్పారు అయ్యగారు, ఏమన్నారంటే మనము పాపులమైన మనము సిద్ధపడాలంటేనంట రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలంట. రోజు దేవుని సన్నిధికి వెళ్ళి ఏ రోజుకి ఆ రోజు మన పాపాలనంట దేవుని సన్నిధిలో ఒప్పుకొని సిలువ రక్తము చేత, క్రీస్తు రక్తము చేత ఏం చెయ్యాలా? కడిగేసుకోవాలంట. లేకపోతే ఆలస్యం అయిపోద్దట. ఏంటండి ఎలా చెప్పాలి మీకు? పెండ్లి కుదిరినాక పెండ్లి కుమార్తె రోజు ఏం చేస్తారు? చక్కగా సిద్ధపరుస్తారు కదా, అవునా కాదా? అలాగే అనుదినము మనము దైవ సన్నిధికి వెళ్ళే వాడుక, అనుదినము మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్రీస్తు రక్తము చేత కడుగుకోవాలి. కడుబాటముతో ప్రభు రానయ్యన్నారు కనుక నీకు కూడా ఆర్భాటం ఉన్నదా? నీకు కూడా సందడి ఉన్నదా? నీకు కూడా ఆతురత ఉన్నదా? దైవ సన్నిధికి వెళ్ళాలి. ఈరోజు ఆదివారము, నేను సన్నిధికి వెళ్ళాలి. నా దేవుని కొరకు, నా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎవరి కొరకు వచ్చారు మీరు? పాదిరి గారి కొరక? ఎవరి కోసమన్నా వచ్చారా? దేవుని కొరకు దైవ సన్నిధికి వెళ్ళాలి. నేను దేవుని మాట వినాలి, దేవుని ఆరాధించుకోవాలి, దేవుని పూజించుకోవాలి, నా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏంటండి దావీదు గారు అమ్మా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆతురత పడేవాడట. అందుకు దావీదు గారు అంటే దేవునికి చాలా ఇష్టం. దావీదు గారు భార్య అంట దావీదు గారిని చూసి నువ్వు పనోళ్ళు గొంతులేసినట్టుగా గొంతులేసావు అన్నాడు. పర్లేదు, అలాగ నువ్వు అన్నా పర్వాలేదు, నా దేవుని సన్నిధి నేను ఆట ఆడాను అన్నాడు. ఏమండి? కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందరేమన్నా ఏ మాటలు వినవద్దు, దేవవాక్య నిజము, తిక్కులు చూడకు అన్నారు. అనేక మంది అనేక రకాలుగా అన్నా దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.